హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఆల్రెడీ నేను డెర్మడాక్ 2% కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ రివ్యూ అయితే ఇచ్చున్నాను. కానీ అది నేను 1 వీక్ యూజ్ చేసి నాకు ఎలా అనిపించిందని మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు వీడియోలోని నేను మొత్తం యూజ్ చేసిన తర్వాత నాకు ఇది సూట్ అయిందా లేదా, ఏ స్కిన్ టైప్ వాళ్ళకి, ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుంది అంతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ డెర్మడాక్ 2% కోజిక్ యాసిడ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి కోజిక్ యాసిడ్ ఉంది. దీనివల్ల ఏమంటే మన డార్క్ స్పాట్స్ని, హైపర్ పిగ్మెంటేషన్ని, అలానే యాక్ని మాస్క్ని ఫేడ్ చేస్తాయి. అంటే మాస్క్స్ను రెడ్యూస్ చేస్తుంది. సో అది బాగా వర్క్ చేస్తుంది ఇది మనకి. కాకపోతే ఇది యూజ్ చేసే కొద్దీ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసింది నయాసినమైడ్ ఉంది. నయాసినమైడ్ అనేది చాలా జెంటల్గా ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. నయాసినమైడ్ వచ్చేసి మన స్కిన్ బేరియర్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అన్ఈవెన్ స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది. అలానే స్కిన్ని చాలా గ్లోయింగ్గా, హైడ్రేట్గా ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ఆర్బిట్యూన్ ఉంది. మళ్ళీ ఇది స్కిన్ని వచ్చి బ్రైటన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు మీ ఫేస్లోని పింపుల్ మార్క్స్, అలానే డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఉంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు 1 డే 2 డే 1 వీక్ 2 వీక్స్లో అయితే రిజల్ట్ అయితే కనిపించదు. కొంచెం యూజ్ చేసే కొద్దీ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత కొద్దిగా మీకు రిజల్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీని టెక్స్చర్ వచ్చేసి మనకి సేమ్ క్రీమీ బటర్లా ఉంటుంది. మీరు ఫేస్కి అప్లై చేసుకుని వెంటనే మంచి మీకు మాయిశ్చరైజర్లా అనిపిస్తుంది. ఫేస్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇది టీనేజర్స్కి అయితే కాదు, కొంచెం పెద్దవాళ్ళకి అయితే బాగుంటుంది ఈ క్రీము. ఎందుకంటే కొంచెం ఏజ్ అయ్యే కొద్దీ ఫేస్లోని ప్రాబ్లమ్స్ అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, సో దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. దీంతోపాటు వేరే ట్రీట్మెంట్ సిరమ్స్ కూడా యూజ్ చేయాలి. అప్పుడు మీకు బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇది ఒకటి అప్లై చేసుకుంటే రిజల్ట్ అనేది మనకు కనిపించదు అనమాట. సో ఇది వచ్చేసి మనం ఎవ్రీడే నైట్ యూజ్ చేయాలి. ఇది రాసుకుంటే మన స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అండ్ సప్పల్గా ఉంటుంది. అండ్ మీ స్కిన్ చాలా గ్లో అయితే ఉంటుంది. అండ్ స్కిన్ కూడా బ్రైట్ అని ఉంటుంది. స్కిన్ బ్రైటింగ్ అయితే అవుతుంది ఇది అప్లై చేసుకుంటే. అండ్ ఇది అందరికీ సూట్ అవ్వదు. కొంతమందికి రాసుకుంటే స్కిన్ బ్లాక్ అవుతుంది. వన్స్ మీకు బ్లాక్ అనిపిస్తే స్టాప్ చేసేయండి. అలానే కొంతమందికి ఏమంటే ఇంకా పింపుల్స్ రావడం, లేదంటే ఇంకా వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంక స్టాప్ చేసేయండి, కానీ దీన్ని అలా కంటిన్యూగా యూజ్ చేయొద్దు. సో ఈ ప్రతి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి సూట్ అయితే అవ్వదు. నాకైందని మీకు అవుతుందని చెప్పట్లేదు. నాకైతే బాగా వర్క్ అయింది. నాకైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అనిపించలేదు. అండ్ నేను ఇది తీసుకోవడం కారణం ఏంటంటే ఈ మధ్య నాకు ఆ నెక్లోని బాగా బ్లాక్ అయిపోయి కొంచెం స్కిన్ టెక్స్చర్ అనేది డిఫరెంట్గా అయిపోయింది, అన్ఈవెన్గా అయిపోయింది. సో దీన్ని నేను యూజ్ చేశాను. సో నాకైతే బాగా అనిపించింది. నాకు ఎలాంటి ఇంకా డార్క్ అయిపోవడం, లేదంటే పింపుల్స్ రావడం, ఇలాంటి ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదే చెప్తున్నా ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ప్రోడక్ట్ సూట్ కాదు. సో మీకు కావాలి అంటే మీరు పర్చేస్ చేయండి. స్మాల్ ప్యాక్ వచ్చి 150 రూపీస్ దొరుకుతుంది. మీకు కొంచెం పెద్ద తీసుకుంటే 200. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ముందు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. సో ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీకు సూట్ అవుతుందంటే మీరు ట్రై చేయండి, లేదంటే లేదు. ఎందుకంటే మనం ప్యాచ్ టెస్ట్ చేస్తే మన స్కిన్ ఇరిటేషన్ రావడం, రెడ్నెస్ రావడం, లేకపోతే మనకి స్కిన్ ఏమంటే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ రావడం. సో దానివల్ల ఏమంటే మనకు అర్థమైపోతుంది ఈ క్రీమ్ మనకి కాదని. సో అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా ఇది బాగుంటుంది. కాకపోతే స్కిన్కి మీరు అప్లై చేసిన తర్వాతే మనకి తెలుస్తుంది. సో డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ కొద్దిగా స్టార్టింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి పోతాయి తప్ప లాంగ్ ఉన్న వాళ్ళకైతే పోదు. దానికోసం మనం వేరే సిరమ్స్ యూజ్ చేయాలి. దాని తర్వాత ఈ క్రీమ్ని అయితే యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఎందుకంటే బాగా ట్రెండ్ అవుతుంది యూట్యూబ్లో, ప్రతి యూట్యూబర్ ప్రమోట్ చేస్తున్నారు. నేను పర్చేస్ చేసే తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నాకు ఏ ప్రమోషనల్ వీడియో అయితే కానే కాదు. నాకైతే ఫ్రాగ్రెన్స్ కూడా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్లోని. ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉండదు. కొన్ని ఫ్రాగ్రెన్స్ ఏమంటే మనకి ఇరిటేట్ చేస్తుంది, హెడేక్ వస్తుంది. సో ఫ్రాగ్రెన్స్ అయితే లేదు. మీకు ఇంకా ఫ్రాగ్రెన్స్ కూడా పడదు అంటే మీరు కూడా అవాయిడ్ చేసేయండి. కానీ
క్రీమ్ అయితే చాలా బాగుంది. సేమ్ మనకి అప్లై చేసుకుంటే బటర్ అప్లై చేసుకున్నట్టు అనిపిస్తుంది దీని టెక్స్చర్ అయితే. అండ్ ఇది బాగా వర్క్ కూడా చేస్తుంది. ఒకవేళ ఎవరికైనా సూట్ కాకపోతే స్కిన్ కొంచెం బ్లాక్ వచ్చేయడం అలానే కొంచెం పింపుల్స్లా వచ్చడం అనేది జరుగుతుంది. అలాంటి అయితే అవాయిడ్ చేసేయండి. నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నాను కంపల్సరీ కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.